యేసయ్యే. రండి 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 ప్రజలారా, యేసయ్యను నమ్ముటకే రండి జనులారా. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, నెమ్మది కలుగు చేసే దేవుడు. నమ్మాలి, ఆయన కార్యాలు చేయగలుగుతాడని నమ్మాలి. ఆయన వంటి సమర్థుడైన దేవుడు ఎవరు కూడా లేడు. మనకు సరిపోయిన వాడు, అన్ని విషయములో మనకు సరిపోయిన వాడు, మనకు చాలిన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. యేసు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ బంధకాలు తెంచివేయబోతున్నాడు. ఈ అరణ్యములో ఎలా నడవాలనుకుంటున్నావు కదా, ఈ బంధకాల్లో ఎలా బ్రతకాలనుకుంటున్నావు కదా, ఇదిగో ఈ శ్రమలో నేను ఎలాగూ మరి కొనసాగాలనుకుంటున్నావు కదా, కానీ దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ బంధకాలు తెంచివేసి పూర్వ దినాల్లో దేవుడు నీ పితరులను ఎలాగూ నడిపించాడు, నీ పితరుల కొరకు బండను చీల్చి ఎలాగూ దప్పికను తీర్చాడు, నీళ్లు ప్రవహింపజేశాడు. నీ కొరకు నీళ్లు ప్రవహింపజేయబోతున్నాడు. నీ కొరకు నీళ్లు ప్రవహింపజేయబోతున్నాడు. నీ దప్పిక తీర్చబోతున్నాడు. నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడండి. స్తోత్రం. నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లండన్ నుండి రాత్రి 12:30కో ఏమో మెసేజ్ వచ్చింది నాకు. నేను చూడలే. అప్పుడే నేను మెసేజ్ పెట్టేసి అప్పుడే పడుకుని అప్పుడే నిద్ర బట్టి నేను దాన్ని చూడలేదు. ఉదయాన్నే ఆరాధనకు వచ్చి చూస్తే మెసేజ్ కనపడింది. తనుజ మెసేజ్ పెట్టింది, వెంకటేష్ జానస్యం వాళ్ళ కుమార్తె, అయ్యా నాకు ఉద్యోగం పర్మనెంట్ అయిందని. హల్లెలూయా. ఎన్నో దినాల నుంచి నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తుంది, ప్రార్థన చేస్తుంది, అయ్యా నా పట్ల కార్యం జరగాలి. వారం వారం ఫోన్ చేస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, తన సమస్య ఏంటో చెప్తుంది. స్తోత్రం. దేవుడు ఇస్తాడమ్మా, నమ్ము, ధైర్యంగా ఉండంటే ధైర్యంగా ఉంది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు పార్ట్ టైం జాబ్ చేస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు దేవుడు ఫుల్ టైం చేసేసాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుత కార్యం చేశాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతో సహాయం చేశాడు. నిజంగా దేవుని ఎంతో స్తుతించా. బిడ్డ కన్నీరు చూసావయ్యా, ఆ బిడ్డ వేదన చూసావు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కార్యం నమ్మదగిన దేవుడు అండి, అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం అండి. ఆమెకు అక్కడ గడవటం చాలా కష్టమైపోతుంది. ఆమె పోషించబడాలి, ఆమె రెంట్ కట్టుకోవాలి, ఆమె పోషించబడాలి. ఏదో ఒకటి నేను ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఇంటికి కూడా పంపించలేని పరిస్థితి. అంత దీన స్థితిని ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి స్థితిలో ఉండి కూడా నేను దేవుని కోసం ఏం చేయాలి అని ఆలోచన చేస్తాను. దేవుని కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచన చేస్తాను. ఈరోజు నేను మాట్లాడుతున్న మైకు ఆమె పంపించింది లండన్ నుంచి. స్తోత్రం. ఏమండి, ఇది ఎప్పుడు ఉద్యోగం పర్మనెంట్ కానప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. కాకముందే నా దేవుడు నాకు మేలు చేస్తాడులయ్యా, పర్లేదు, ఇది కావాలి, నీకు అవసరమయ్యా అని చెప్పి ఆమె లైవ్ చూస్తూ ఉంటుందంట. ఏమండి, ఆమె చూసి వెంటనే దీన్ని సిద్ధపరిచి పంపించింది. దేవుడి స్తోత్రం. ప్రేరేపించాడు దేవుడు. కానీ ఈరోజు దేవుడు దేవుని కోసం ఆమె చేసింది, ఆమె కొరకు దేవుడు అద్భుతం చేశాడు. ఉద్యోగం పర్మనెంట్ చేశాడు, ఫుల్ టైం జాబ్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇలాగ దేవుడు కార్యాలు చేస్తాడు. తన బిడ్డల పట్ల ఆయన చేస్తున్న కార్యాలు నీ పట్ల కూడా ఆయన చేస్తాడు. నువ్వు నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు చేల్చబడిన బండ ఒకటి ఉంది, మన కొరకు బద్దలు చేయబడిన బండ ఒకటి ఉంది, మన కొరకు నిలువెల్ల నలిగిపోయిన బండ ఒకటి ఉంది, మన కొరకు దారులుగా ప్రవహిస్తున్నటువంటి అమూల్యమైన నిష్కళంకమైన రక్తాన్ని దారపోసిన ఒక బండ ఉంది. ఆ బండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కొరకు ఆయన బ్రద్దలైపోయాడు, మన కొరకు చేల్చబడ్డాడు, మన కొరకు ఆయన రక్తము ప్రవాహముగా మన కొరకు ప్రవహిస్తానే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంది. మనం ఎటు వెళితే అటే ప్రవహిస్తుంది ఆ రక్తం. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక పాపి కొరకు, వాడు పాపం కొరకు పరుగులెత్తుతూ ఉన్నా వాడి కొరకు కూడా ఆ రక్తం వాడి దగ్గరికి కూడా ప్రవహిస్తానే ఉంది. అక్కడన్నా మార్పు చెందుతాడేమోనండి. హల్లెలూయా, హల్లెలూయా. దమస్కో గేటు దగ్గర, దేవుని స్తోత్రం, హల్లెలూయా, పౌలు సౌలు కొరకు ఆ రక్తం ప్రవహించుకుంటూ వెళ్ళి దమస్కో గేటు దగ్గర సౌలుని పౌలుగా మార్చేసిన రక్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రక్తం నీ కొరకు ప్రవహిస్తానే ఉంది. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నీవున్నా, నీ కొరకు ఆ రక్తం ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తం నీ కొరకు వస్తానే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తం నిన్ను విమోచించబోతుంది. అమూల్యమైన రక్తం నిన్ను విమోచించబోతుంది, నిన్ను కడగబోతుంది, నిన్ను రక్షించబోతుంది, నీకు మేలు చేయబోతుంది. నీ కొరకు ఆ రక్తం ప్రవహించుకుంటూ వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నీవున్న స్థలము యేసు రక్తముతో తడపబడును గాక. నీవున్న ప్రాంతం యేసు రక్తముతో తడపబడును గాక. దుష్ట శక్తులు పారిపోవును గాక. బంధకాలు తెగిపోవును గాక. యేసు రక్తములోని గొప్ప జయము కలుగును గాక. దయ్యాలు పారిపోవును గాక. రోగాలు పారిపోవును గాక. యేసు రక్తములో విజయము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు రక్తము ప్రవహిస్తూ వస్తుంది. ఆ రక్తం నిన్ను తాకితే చాలు. ఆ రక్తం నిన్ను తాకనిస్తే చాలు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తాన్ని నువ్వు తాకనిస్తే చాలు. ఆ రక్తం నీకు తగిలితే చాలు. స్తోత్రం, హల్లెలూయా. విడుదల కలుగుతుంది అండి. అద్భుతాలు జరుగుతాయండి. గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఆగిపోయిన దేవుని స్తోత్రం, నిధులు దేవుని స్తోత్రం నింపబడతాయి. దేవుడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన గర్భాలు తెరబడతాయి రక్తం తగిలితే. హల్లెలూయా. ఆగిపోయిన ఉద్యోగాలు ఆయన తగిలితే చాలు, నీకు విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఉద్యోగాలు వస్తాయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంత కృప కలిగిన దేవుడు మనకున్నాడు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి నమ్మాలి. నేను ఒక నూతన క్రియ, నమ్ముతున్నారా? నా పట్ల దేవుడు ఒక కార్యం చేస్తాడు, ఒక నూతన క్రియ నా దేవుడు చేస్తాడు అని నమ్మితే, ఇప్పుడే నమ్మితే, ఇప్పుడే ఆలోచిస్తే, నువ్వు ఉన్న స్థానం లేచి నిలబడు. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. మన కొరకు చీల్చబడిన బండ ఒకటి ఉంది. హోరేబులో బండను చీల్చాడు ఇశ్రాయేలు కొరకు. కానీ మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారే చీల్చబడ్డాడు. మన కొరకు చీల్చబడిన బండ ఆయన. రక్తం ప్రవహిస్తూ ఉంది. మనం ఎటు వెళుతుంటే అటు వస్తుందండి రక్తం. మనం ఎటు ప్రయాణం చేస్తుంటే అటు వస్తుందండి రక్తం. నువ్వు మాట వినకుండా తీగులాడుతున్నా నీ కొరకు నీ వెంటే వస్తుంది ఆయన రక్తం. నువ్వు దిగులుతో కృంగి పరిస్థితిలో ఉన్నా నీ కొరకు వస్తుంది ఆ రక్తం ప్రవహించుకుంటూ. నీ పట్ల ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. చెరలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఒక గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. యేసు రక్తుడు తాకునుగాక, యేసు రక్తుడు తాకునుగాక, యేసు రక్తుడికి తగులుగాక, యేసు రక్తుని శుద్ధి చేయుగాక, యేసు రక్త నీటిని శుద్ధి చేయుగాక, యేసు రక్తుని బంధకాలు తెచ్చివేరుగాక, యేసు రక్తం నీ రోగాన్ని బాగు చేయుగాక, నిన్ను బ్రతికించునుగాక. స్థుతించు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అద్భుత కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు, కృప చూపుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దుఃఖముతో వచ్చావుగా నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు. దుఃఖముతో వచ్చావుగా నీ వేదన కొట్టివేయబోతున్నాడు. గుండెలు ప్రబలైపోతున్నాయి.
వేదనతో వచ్చావు, నీవు బరువెక్కిపోయిన హృదయాలతో వచ్చారు, గుండెలు నిండా కన్నీళ్ళు నింపుకొని వచ్చారు. నీ కన్నీరు చూశాడు దేవుడు, నీ వేదన చూశాడు దేవుడు. నీ పట్లకు అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆయన సమర్థుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన రక్తం ప్రవహిస్తుంది నీ కొరకు, ఆయన రక్తం ప్రవహిస్తుంది నీ కొరకు. దయ్యాలు పారిపోతాయి, శత్రువు పారిపోతాడు, బంధకాలు తెగిపోతాయి, దురాత్మలు పారిపోతాయి, రోగాలు పారిపోతాయి. ఆయన రక్తం ఉంటే చాలు, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పారా? గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే. ఈ రక్తం మన కొరకు ప్రవహించిన రక్తం, ఈ రక్తం మన కొరకు పారుతున్న రక్తం. ఈ రక్తము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తం ఇదే, ప్రవహిస్తా ఉంది, పారుతా ఉంది. ఈ రక్తములో విజయము కలగబోతుంది. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, విజయ పతాకం, యేసు రక్తమేవా. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమేవా. జీవిత విజయం తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తిని. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే జీవిత విజయం. దయ్యపు గాయాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తు సిలువను అనుసరించడం, క్రీస్తు సిలువను అనుసరించడం. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. నా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితోడ నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. చెప్పండి, అందరూ చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయమని. యేసు రక్తమే జయం. 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 యేసు రక్తమే, చప్పలు కొడుతూ చెప్పండి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. ప్రభువా, ఈ ప్రజలకు విడుదల కలుగును గాక. ప్రభువా, మా కొరకు బండగా చీల్చబడ్డావు. ప్రవాహముగా మమ్మల్ని తాకుతున్నావయ్యా. ప్రవాహముగా మా గృహాలు దర్శిస్తున్నావు. ప్రవాహముగా వచ్చి మమ్మల్ని దర్శిస్తున్నావు. ప్రవాహముగా వచ్చి మా రోగులను తాకుతున్నావు. ప్రవాహముగా వచ్చి మా శత్రువులను పారదలుతున్నావు. ప్రవాహముగా వచ్చి మా బంధకాలను తెంచివేస్తున్నావు. ప్రవాహముగా వచ్చి మా సమస్యలు తెంచివేస్తున్నావు. ప్రవాహముగా వచ్చి మమ్మల్ని శుద్ధి చేస్తున్నావయ్యా. మీ రక్తాన్ని బట్టి స్తోత్రాలు. నా కొరకు, మా కొరకు చీల్చబడి మేము ఎటు వెళుతుంటే అటు మీ రక్తం ప్రవహిస్తూనే ఉందయ్యా. మా కొరకు వస్తానే ఉందయ్యా. ఎంత ప్రేమయ్యా మేమంటే, ఎంత ప్రేమయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీ రక్తం మమ్మల్ని తాకుతుందయ్యా. అందుకేనయ్యా విడుదల, అందుకే జయము, అందుకే నెమ్మది, అందుకే సమాధానం. మా తప్పిక తీరుస్తున్నావయ్యా, మా తప్పిక తీరుస్తున్నావయ్యా. మా కొరకు చేర్చబడినవాడా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నిలువెల్ల నలిగిపోయావయ్యా. రక్తమంతా దారపోసావయ్యా. మీ రక్తం లేకపోతే, మీరు త్యాగం చేయకపోతే మాకు విమోచన లేదయ్యా, మాకు విడుదల లేదయ్యా. అయ్యా, మరొక్కసారి ధైర్యపరిచిన స్తోత్రాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని చెప్పావు. అది ఇప్పుడే మొలుచును అని చెప్పావు. ఇది ఆలోచింపరా అని అడుగుతున్నావయ్యా. గొప్ప దేవుడవయ్యా. మేము ఆలోచించకే పొందుకోలేకపోతున్నాం, మేము నమ్మకే పొందుకోలేకపోతున్నామయ్యా. కానీ మరొక్కసారి మాతో మాట్లాడిన స్తోత్రం. కృంగిపోయి ఉన్నారయ్యా, వేదనతో వచ్చారయ్యా, దుఃఖముతో వచ్చారు, సమస్యల మధ్యలో వచ్చారు. ఎవరికి చెప్పుకున్నా తీరని సమస్యల మధ్యలో కొట్టిమిట్లాడుతూ వచ్చారయ్యా. విడిపించేవాడవు నీవే, ఆదరించేవాడవు నీవే, దప్పిక తీర్చేవాడవు నీవే, శత్రువు పారద్రోలు వాడవు నీవే, బంధకాలు తెంచివేయవాడవు నీవే అని విశ్వాసముతో ఇక్కడ నుండి వెళుదురు గాక. గొప్ప ఆదరణ కలుగునగాక, నెమ్మది ప్రజలకు కలుగునగాక, నెమ్మది ప్రజలకు కలుగునగాక, సమాధానం ప్రజలకు కలుగునగాక. యేసయ్యా, మీ త్యాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప వెంబడి కృప అనుగ్రహించి, ఆదరించి, నెమ్మదించి మీ బిడ్డలు కూడా సాక్షులుగా నిలబడాలయ్యా. మిమ్మల్ని మహిమపరచాలయ్యా, మిమ్మల్ని ఘనపరచాలయ్యా. ఆ దేవుడి కార్యం చేశాడు. యేసు రక్తులను తాకినని చెప్పాలి. యేసు రక్తం నా రోగాలు పారద్రోలని చెప్పాలి. యేసు రక్తం నా శత్రువులు పారిపోయేటట్టు చేస్తుందని చెప్పాలి. యేసు రక్తం నా బంధకాలు తెగిపోయేటట్టు చేస్తుందని చెప్పాలి. సాక్ష్యం ఇవ్వాలయ్యా. నువ్వు మహిమపరచాలి. అట్టి కృప దాయిచ్చి, ఆదరణ దాయిచ్చి, కన్నీరు నాట్యముగా మార్చి నెమ్మది కలుగు చేసుకోవచ్చు. మహిమ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి.
మంచిది. సమయంలో కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో మన సోదరుడు దావీద్ వాళ్ళ బంధువు ఉన్నారు ఇక్కడ. సోదరులు ఏం పేరు? జాషువా. ఏం పేరు? పౌలు గారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. వారు పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి నాథా, కలువరి నాథా, నీవు చూపిన ప్రేమను మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా, మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా. కలువరి నాథా, కలువరి నాథా, నీవు చూపిన ప్రేమను మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా, మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా. కలువరి నాథా, నీ రక్తముని నన్ను రక్షించావు, హస్తములతో నన్ను కాపాడావు, నీ రక్తమునిచ్చి నన్ను హస్తములతో నన్ను కాపాడావు. మయుడా జాలిగల దేవా, మయుడా జాలిగల దేవా, నాకాశ్రయమై నన్ను ఆదరించావు. కలువరి నాథా, కలువరి నాథా, నీవు చూపిన ప్రేమను మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా, మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా. కలువరి నాథా, పాపపు యూపిలో పడియున్నా నన్ను రక్షించుటకు మానవ రూపం నాకై దాల్చిన యేసయ్యా. పాపపు యూపిలో పడియున్నా నన్ను రక్షించుటకు మానవ రూపం నాకై దాల్చిన యేసయ్యా. ప్రేమమయుడా జాలిగల దేవా, ప్రేమమయుడా జాలిగల దేవా, నాకాశ్రయమై నన్ను ఆదరించావు, నాకాశ్రయమై నన్ను ఆదరించావు. కలువరి నాథా, కలువరి నాథా, నీవు చూపిన ప్రేమను మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా, మరువాలేనయ్యా, నిన్ను విడువాలేనయ్యా. కలువరి నాథా, మరి పాలు
సాల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాట పాడి దేవుని మహింపరిచారు. మంచి పేర ఈ వారంలో జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటనలు మనం విందాం. మరి వారంలో మన క్రమం ప్రకారం బుధవారం స్త్రీల సమాజ కూడిక, శుక్రవారం ప్రేటోర్ కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, తిరిగి వచ్చే ఆదివారం మన క్రమం ప్రకారంగా సంఘారాధన, ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతాయి. అందరికీ కూడా మరి క్రమంగా పాలు పంపులు పొంది దేవుని మహింపరచాలని మనం చేస్తూ ప్రకటనలు తెలియచేస్తున్నాను. అలాగే మరి ఇప్పుడు సంస్కారం ఉంది. బాప్తిసం పొంది సంస్కారం సిద్ధపడి వచ్చిన వారు క్రమంగా లైన్ ప్రకారం కూర్చోవాలి. సంస్కారం అయిపోయిన తర్వాత మనందరికీ ప్రేమ విందు ఉంది. అందరికీ కూడా అల్పాహారం ప్రేమ విందుగా తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఈ ప్రకటనలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలో ఏకీభవించదు. అందరు కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభుని స్తుతిద్దాం. అందరు స్తోత్రాలు చెప్తున్నాడు. అందరు స్తోత్రాలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే యేసయ్య, నీకు వేలాది కోటాను కోట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులతో నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. వేల్పుల్లో ఘనుడవు, లోకములో ఉన్న వారి కంటే మాలో ఉన్న మీరు గొప్పవారు, శక్తిమంతులైనందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ పునరుద్ధాన ఆరాధనలో ఇప్పటి వరకు మీ సన్నిధి, మీ ప్రశ్న తోడుగా ఉంచి పాటల్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. ఆరాధనలో మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. లేఖన భాగంలో మీ దాసులు మరుగుపరుచుకుని చేరికొచ్చిన వారందరితో మీరు మాట్లాడిన వాక్కులు బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో నీరు కట్టి నూరంతలుగా మీరు ఫలింపచేయమని అడుగుచున్నాము తండ్రి. మీ స్తోత్రాలు ఇప్పుడు నైనా సంస్కార ఆరాధనలకు వెళ్ళబోచుండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ స్తోత్రాలు. ఎవరు కూడా అయోగ్యముగా మీ బలలో చేయవేయకున్నట్లు ప్రభువా, ఎవరికి వారు విమర్శించుకుని, ఎవరికి వారు పరిశీలించుకుని ప్రభువా, మీ సన్నిధిలో తండ్రి బలలో చేయి వేయడానికి యోగ్యులుగా చేయమని అడుగుచున్నాము తండ్రి. మీ శరీరమును తిని మీ రక్తమును త్రాగువారే నిత్య జీవులోనికి వెళతారని, అంత్య దినమున నేను వారు లేపుతానని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, అయ్యా, మీ శరీరానికి సాదృశ్యముగా ఉన్న రొట్టెను, మీ రక్తానికి సాదృశ్యముగా ఉన్న ద్రాక్షారసమునే పుచ్చుకొనబోచుండగా దేవా, మీ స్తోత్రం మమ్మల్ని అందరినీ యోగ్యులుగా చేసి ఆ ఘనమైన కార్యమును మీరు ఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంకా త్రాగవలసిన వారు, తినవలసిన వారు ఎందరైతే ఉన్నారో, ఇంకా రక్షణ పొందక, మారు మనసు పొందక దేవా నీ సన్నిధికి ప్రభువా దూరంగా ఉంటున్న వారు, వారందరినీ మీరు దర్శించండి తండ్రి. మీ స్తోత్రం. అనేక ఆత్మలో ప్రభువా రక్షణలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. అనేక మంది ప్రభువా మీ బలలో చేయి వేసే భాగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. దేవా నీ స్తోత్రమునైనా నైనా ప్రతి ఒక్కరు మీరు బలపరచండి. ఎవరు ఏ కోరిక కలిగి, ఏ సమస్య కలిగి, అక్కరత కలిగి నిన్ను ఆశ్రయించారో ప్రతి ఒక్కరు ప్రభువా నీ మందిరావరణములోని మేలులతో తృప్తిపరచబడి, దీవించబడి, నెమ్మది పొంది, స్వస్థత పొంది, ఆదరణ పొంది వెళ్ళడానికి మీరు సహాయం చేయండి దేవా. ప్రతి హృదయ కోరికలు మీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము నాయన. రక్షణ లేని వారికి రక్షణ, ఆత్మ లేని వారిని ఆత్మతో నింపండి ప్రభువుని స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధాన బలము, పునరుద్ధాన జీవముతో నింపబడి వెళ్ళడానికి మీరే సహాయం చేసి దీవించమని, అన్ని విషయాలు మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధులను స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేశ్వరం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.